నైతికత కలిగి ఉండి విలువలతో జీవించడమే స్వేచ్ఛకు నిజమైన అర్థమని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం అధ్యక్షురాలు సిద్దికా పేర్కొన్నారు. నైతికతే నిజమైన స్వేచ్ఛ పేరుతో జాతీయ వ్యాప్త ఉద్యమాన్ని జమాతే ఇస్లామీ మహిళా విభాగం ప్రారంభించిందని ఆమె చెప్పారు. అందులో భాగంగానే కాకినాడ నగరంలోని ఆల్ ఫలాహ్ మసీదులో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ స్థాయి ఉద్యమంలో భాగంగా నైతికతే నిజమైన స్వేచ్ఛ పోస్టర్ను సిద్దికా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా విభాగ సభ్యురాలు గుల్జార్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సభ్యురాలు నయీమా, జుబేదా, కమారున్నిసా, రుక్సానా, ఆషా, ఆయేషా, గౌసియా తదితరులు పాల్గొన్నారు. వీటికి ఎక్కువగా యువత ఎడిట్ అయిపోతున్నారు. అందువలన యువతలో ఒక రకమైనటువంటి అవేర్నెస్ అనేది తీసుకురావడంతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అసలైనటువంటి స్వేచ్ఛ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ యొక్క నెల రోజుల ఉద్యమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్యమం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్యూర్ రీసెర్చ్ అనేటువంటి సర్వే ప్రకారం కూడా అమెరికన్స్ కూడా ఎక్కువ మంది ఈ సహజీవనానికే మొగ్గు చూపుతున్నారు, 69% మంది. ఇంకా భారతదేశంలో కూడా సగానికంటే ఎక్కువ మంది ఈ సహజీవనం వైపే మొగ్గు చూపుతున్నారు. అందువలన ఇలాంటి సమాజంలో ఏవైతే చెడులు ప్రబలిపోతున్నాయో ఇది అభివృద్ధి అనే పేరుతో అధోగతి పాలవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మేము సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ఈ యొక్క ఉద్యమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో భాగంగా మేము ప్రతి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి అనేక రకమైనటువంటి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్, రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహించి పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క ఉద్యమంలో మాతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలి అని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపు నుంచి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.